సకారంతో శంకరానందుల వారు అందించినటువంటి ఈ శ్లోకం 7వ శ్లోకం సర్వేషాంగ విహారిణి, సర్వేశుని యొక్క అంగమునందు విహరించున్నది అన్నారు ఇక్కడ. అంటే శివుని యొక్క అర్ధభాగం అమ్మవారు ఏలు ఏలుతోందంటారే, అలా శివుని యొక్క అర్ధభాగంలో ఆవిడ స్వేచ్ఛగా విహరిస్తుంది అక్కడ. అంటే ప్రకాశిస్తూ ఆనందముగా ఉన్నది అని అర్థం. విహార శబ్దానికి ఏంటంటే ఆనందముతో ఉండుట అని. అందుకే ఆనందముతో ఆ శివుని యొక్క అర్ధాంగమునందున్నది. మాటి మాటికి శివునితో ఉన్న అమ్మవారిని మొదటి నుంచి చూపిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా గమనించవలసిన అందమైనటువంటి అంశం. అంటే సర్వేషంగ విహారిణీం సకరుణాం సన్నాదినీం నాదినీం. ఆ శివుని యొక్క అర్ధాంగముగా ఉన్న అమ్మవారు అనగానే బిందు స్థానం ఏదైతే ఉందో శ్రీచక్రమనందు అది ప్రధానంగా శివశక్త్యాత్మకం. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఎందుకంటే శివుడికి అసలు అవ్యక్తం, ఆయన తెలియబడ్డు. శివుడు తెలియబడాలంటే శక్తి ఉంటేనే తెలియబడతాడు. అంటే శక్తితో కలిసినప్పుడు వ్యక్తమవుతున్నాడు. వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం అనేటువంటి వేదాంత శాస్త్రవాక్యం మనకి ఇక్కడ ప్రమాణం. అందుకు ఆ శక్తితో ఆయన కనిపిస్తాడు. కానీ బిందువు దగ్గర శివశక్తుల ఏకత్వం అక్కడ ప్రథమంగా గోచరిస్తుంది. అది క్రమంగా వికసించి శ్రీచక్రమంతా ప్రసరిస్తుంది. అప్పుడు త్రికోణాదులన్నీ ఏర్పడుతున్నాయి. కానీ త్రికోణాల్లో కూడా బిందువు ఉంది. బిందువు లేని త్రికోణం ఎక్కడ ఏర్పడుతుంది? కనుక బిందు వికసనమే శ్రీచక్రం. బిందువు దగ్గరే శివశక్తులు కలిసి ఉంటున్నారు. తర్వాత విభిన్నమైన త్రికోణాదుల యందు మళ్ళీ వాళ్ళిద్దరి యొక్క విలాసమే గోచరిస్తుంది. కనుక సర్వేషాంగ విహారిణి అనే మాట అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు చెప్తూనే శ్రీచక్ర తత్వాన్ని కూడా చెప్తోంది. శ్రీచక్రం శివయోర్వపు అనే మాట మనకి హైగ్రీవస్వామి వారు అగస్త్యుల వారికి చెప్తారు. ఎప్పుడు త్రిశతి మొత్తం అయిన తర్వాత శ్రీచక్రం శివయోహో వపు. శివయోహో అనే ద్వివచనం, షష్ఠీ విభక్తి. శివయోహో అంటే శివుల యొక్క, ఇద్దరు శివుల యొక్క శరీరము శ్రీచక్రము అన్నాడు ఇక్కడ. శివస్య అంటే శివుని యొక్క, శివాయాహ అంటే అమ్మవారి యొక్క, కల్పిస్తే శివయోహో. అంటే శ్రీచక్రం అమ్మవారి స్వరూపం చాలామంది అనుకుంటారు. కానీ ఎంత అమ్మవారి స్వరూపం అంత అయ్యవారి స్వరూపం. ఇద్దరు త్రికోణములన్నీ అమ్మ రూపములైతే బిందువులన్నీ ఆయనే. బిందువు, వృత్తము, పద్మాలు, చివరికి చెప్పాడు చతురస్రం శివుడు, త్రికోణాలన్నీ అమ్మవారు. అంతేగా త్రికోణాల్లో కూడా విశేషం ఉంది. చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి అంటూ భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో శ్రీచక్ర స్వరూపాన్ని చూపిస్తూ చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి, 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలతో శ్రీచక్రం ఏర్పడింది అని అత్యద్భుతమైన విషయాన్ని చెప్పాడు ఇక్కడ. అంటే 4 త్రికోణాలు పైకి వెళ్ళి ఉంటాయి, 5 త్రికోణాలు క్రిందకు వచ్చే ఉంటాయి. ఈ 2 కలయికలో శ్రీచక్రం ఏర్పడుతుంది. ఆ మధ్యలో ఉన్న త్రికోణాలు మొత్తం 43 ఉంటాయండి. 43 త్రికోణాలు ఎలా ఏర్పడతాయంటే 4 త్రికోణాలు పైకి వెళుతూ 5 త్రికోణాలు క్రిందికి వస్తూ కలుసుకోగానే 43 త్రికోణాలు ఏర్పడతాయి. ఈ పైకి వెళుతున్న 5 త్రికోణాల శివరూపం, క్రిందికి వస్తున్న అమ్మవారి రూపం. పైనకి వెళుతున్న 4 శివుడిని తెలియజేస్తాయి, క్రిందికి వస్తున్న 5 అమ్మవారిని తెలియజేస్తాయి. ఇవి 2 కలుసుకోగానే 43 త్రికోణాలు ఏర్పడి అష్టదళం ఏర్పడి షోడశదళం ఏర్పడి చతురస్రం ఏర్పడుతుంది. ఇది శ్రీచక్రం యొక్క స్వరూపం.